బీహార్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రధాని మోడీ పాలనకు నిదర్శనమన్నారు. డబుల్ ఇంజన్ సర్కారం కేవలం నినాదం కాదన్నారు. ఇది అభివృద్ధికి దక్కిన పట్టా అన్నారు. రాహుల్ చేసిన ఓట్ల చోరీని ఎవరూ పట్టించుకోలేదన్నారు. జూబ్లీహిల్స్ ఒక స్థానిక ఎన్నిక అని జీవీఎల్ అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని చెప్పారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి రాష్ట్రంలో నితీష్ కుమార్ గారి నాయకత్వంలో ఎన్డీఏకి ప్రజలు ఇచ్చినటువంటి అనూహ్యమైనటువంటి ఒక పాజిటివ్ తీర్పు ఇది. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది కేవలం ఒక నినాదం కాదు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్న కారణంగా ఏ విధంగా బీహార్ అభివృద్ధి చెందిందో, పురోగతి సాధించిందో, దీంతో డబుల్ ఇంజన్ సర్కార్ ప్రతి రాష్ట్రంలో ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రజల్లో కలిగే విధంగా ఈరోజు ఫలితాలు ఉన్నాయి. ఓట్ల చోరీ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేసినటువంటి యాగి ఎవ్వరి చెవినా పడలేదు. జాతీయ దృక్పథంలో మనం చూసినట్లయితే ఈరోజు బీహార్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత పతనావస్థలో ఉందో ఈరోజు ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. 61 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గఠబంధన్లో పోటీ చేస్తే, ఆర్జేడీతో పాటు కలిసి అలయన్స్ కింద పోటీ చేస్తే కనీసం డబుల్ డిజిట్ కూడా చేరేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. అభివృద్ధికి, నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి, రాష్ట్రంలో నితీష్ కుమార్ గారి నాయకత్వం